ఈరోజు మన లోతైన చర్చను ఒక చాలా ఆసక్తికరమైన పరిశోధనతో ప్రారంభిద్దాం. బిహేవియరల్ ఎకనామిక్స్ అంటే ప్రవర్తన ఆర్థిక శాస్త్రం అంటారు కదా, దాని ప్రకారం ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఏంటా విషయం? అదేంటంటే, తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మనిషి ఐక్యూ స్థాయి దాదాపు 15 పాయింట్ల వరకు పడిపోతుందట. వామ్మో, 15 పాయింట్లు అంటే అది నిజంగా చాలా పెద్ద డ్రాప్ అని చెప్పాలి. అవును కదా. అంటే మనం వరుసగా ఒక 2 రాత్రులు నిద్రపోలేదనుకోండి, అప్పుడు మన మెదడు ఎంత మందకొడిగా పనిచేస్తుందో తెలుసు కదా. డబ్బు గురించిన భయం, టెన్షన్ ఉన్నప్పుడు కూడా అంతే దారుణంగా పనిచేస్తుందట. రైట్. సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఒకే ఆఫీస్లో ఒకే జీతంతో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరెందుకు సంపద సృష్టిస్తూ ముందుకు వెళ్తారు, మరొకరు ఎందుకు ఎప్పుడూ ఈ డబ్బు చాలట్లేదు అనే ఒత్తిడిలోనే ఆగిపోతారు. బహుశా ఇదే దానికి అసలైన ప్రారంభ బిందు అనుకోవచ్చు. మీరు చెప్పిన ఈ పరిశోధన వాస్తవానికి ఒక చాలా కఠినమైన సత్యాన్ని మనకు చెప్తోంది. అంటే సమాజంలో చాలామంది ఈ ఆర్థిక వ్యత్యాసాన్ని చూసినప్పుడు వెంటనే అదృష్టమనో లేదా వాళ్ల బ్యాక్గ్రౌండ్ బాగుందనో ఒక అంచనాకొచ్చేస్తారు. ఖచ్చితంగా చాలా ఈజీగా అలా అనేస్తారు. అవును. కాని ఈ రోజు మనం విశ్లేషిస్తున్న ఈ మూలాలను లోతుగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ పేదరికం లేదా ఆర్థిక ఇబ్బందులు అనేవి కేవలం బ్యాంకులో డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు. మరింకేంటి? అదొక మానసిక స్థితి అండి. అంటే ఒక సంపన్న ఆలోచనా విధానం లేదా రిచ్ మైండ్సెట్, అలాగే పేద ఆలోచనా విధానం పూర్ మైండ్సెట్ మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం వాళ్ల దగ్గర ఉన్న డబ్బు కాదు. రైట్. వాళ్లు ప్రపంచాన్ని, సమస్యలను, ఇంకా అవకాశాలను చూసే విధానంలోనే ఆ తేడా ఉంటుంది. అసలు ఈ 2 విధానాలు ఒక మనిషి నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈరోజు మనం కొంచెం డీటెయిల్గా విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. అసలీ 2 ఆలోచనా విధానాల మధ్య ఉన్న ప్రాథమిక పునాది ఏమిటనే దగ్గర్నుంచి మొదలుపెడదాం. తప్పకుండా. మనం పరిశీలిస్తున్న అంశాల ప్రకారం పేద ఆలోచనా విధానం ఎప్పుడూ ఈ మనుగడ లేదా సర్వైవల్ మీదే దృష్టి పెడుతుంది. అవును. దీనికి భిన్నంగా సంపన్న ఆలోచనా విధానం ఎప్పుడూ విస్తరణ అంటే ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తోంది. అయితే ఇక్కడొక చిన్న వాక్యం మన ఆలోచనా తీరును ఎలా నిర్దేశిస్తుందో చాలా అద్భుతంగా వివరించారు. ఆ వాక్యమేంటో నేను ఊహించగలను. అవును. ఎవరైనా ఒక వస్తువును కొనాలనుకున్నప్పుడు లేదా ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నప్పుడు పేద ఆలోచనా విధానం ఉన్నవారు దీన్ని నేను భరించలేను లేదా కొనలేను అని వెంటనే ఒక నిర్ధారణకొచ్చేస్తారు. కరెక్ట్. ఐ కాంట్ అఫోర్డ్ దిస్ అంటారు. అవును. కాని సంపన్న ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, దీన్ని నేను ఎలా కొనగలను అని ప్రశ్నించుకుంటోంది. అంటే హౌ కెన్ ఐ అఫోర్డ్ దిస్ అని ఆలోచిస్తుంది. ఈ రెండింటికీ మధ్య అసలు మానసికపరమైన వ్యత్యాసం ఏముంటుందంటారు? ఇక్కడే మనం మన మెదడు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పే మోటివేషనల్ కొటేషన్ లాంటిది కాదు. దీని వెనుక చాలా బలమైన న్యూరోసైన్స్ సూత్రముంది. ఈ శాస్త్రం అంటారు. అవునండి. ఎప్పుడైతే మనం దీన్ని నేను చెయ్యలేను అనో లేదా ఇది నా వల్ల కాదు అనో ఒక నిర్ధారణకొచ్చేస్తామో మన మెదడు వెంటనే ఆలోచించడం ఆపేస్తుంది. అంటే ఒక రకంగా మన మెదడుకొక తాళం వేసేస్తున్నామన్నమాట. ఖచ్చితంగా అదే జరుగుతుంది. దీన్నే కాగ్నిటివ్ క్లోజర్ అంటారు. మన మెదడు ఎప్పుడూ తన శక్తిని ఆదా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. మీరు దానికొక సమాధానం చెప్పేశారు కాబట్టి అది ఇంకా విశ్రాంతి తీసుకుంటుంది. రైట్, అర్థమైంది. కానీ ఎప్పుడైతే ఎలా చెయ్యగలను అనే ఒక ప్రశ్నను సంధిస్తారో అప్పుడు మెదడుకు మీరు పని చెప్పినట్లవుతుంది. అది వెంటనే ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడ్లోకి వెళ్తుంది. అంటే ఆ తలుపుకు సరిపోయే తాళం చెవి కోసం వెతుకుతుంది అంటారు. అదే కదా. మీ ఆదాయ మార్గాలను ఎలా పెంచుకోవాలి, ఖర్చులను ఎక్కడ తగ్గించుకోవాలి, లేదా కొత్తగా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలా అనే ప్రత్యామ్నాయ దారుల కోసం అది వెతకడం ప్రారంభిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. నేను చెయ్యలేను అనడం ద్వారా మన మెదలో ఆలోచనను మనమే ఆపేస్తున్నాం. కాని ఇక్కడ నాకో సందేహం వస్తోంది. అడగండి. ఇప్పుడు మనుగడ కోసం పోరాడేవారు ఉద్దేశపూర్వకంగా ఆ పని చెయ్యరు కదా. వారి పరిస్థితులే వారిని అలా ఆలోచించేలా చేస్తాయి కదా. నిజమే. రోజూ రేపటి భోజనం గురించో లేదా ఇంటి అద్దె గురించో టెన్షన్ పడే వ్యక్తి అకస్మాత్తుగా విస్తరణ గురించి, కొత్త వ్యాపారాల గురించి ఎలా ఆలోచించగలడసలు? ఇది చాలా వాస్తవమైన ప్రశ్నండి. అందుకే మనం ముందుగా ఆ కొరప లేదా స్కేర్సిటీ అనే భావన మన మానసిక శక్తిని ఎలా హరించి వేస్తుందో మాట్లాడుకున్నాం. రైట్. ఆ ఐక్యూ డ్రాప్ అవ్వడం గురించి. కరెక్ట్.
మనుగడ స్థితిలో ఉన్నప్పుడు మన మెదడు టన్నల్ విజన్కు గురవుతుంది. అంటే ఎదురుగా ఉన్న తక్షణ సమస్య తప్ప చుట్టుపక్కలున్న ఏ అవకాశాలు వారికి కనిపించవు. అంటే ఇప్పుడు అడవిలో ఒక సింహం వెంబడిస్తున్నప్పుడు ప్రాణాలు కాపాడుకోవడం గురించి ఆలోచిస్తాం కాని ప్రకృతి అందాలను ఆస్వాదించలేం కదా, అలా అన్నమాట. భలే చెప్పారు. ఖచ్చితంగా అదే. వారి దృష్టంతా కేవలం ఆ సమస్య నుంచి బయటపడటం మీదే ఉంటుంది. ఈ కొరత ఆలోచనా విధానం కూడా సరిగ్గా అలాంటిదే. అయితే ఇక్కడ సంపన్న ఆలోచనా విధానం చేసే మొదటి పని ఏంటంటే ఆ భయం నుండి ముందు బయటపడి వాస్తవాన్ని అంచనా వేయడం. ఓకే. ఎలా చేయగలను అనే ప్రశ్న ఈ టన్నల్ విజన్ను బద్దలు కొట్టి చుట్టుపక్కల చూడగలిగే ఒక విశాలమైన దృష్టిని ఇస్తుంది. అర్థమైంది. కేవలం ఒక ప్రశ్న అడగడం ద్వారా మన దృష్టి పరిధిని విస్తరించుకుంటున్నాం మనం. సరే, ఇలా దృష్టిని విస్తరించుకున్న తర్వాత అవకాశాల కోసం వెతకడం మొదలుపెడతాం. ఇక్కడే మన విశ్లేషణలో మరో ముఖ్యమైన అంశం తెరపైకొస్తుంది. అదేంటంటే రిస్క్. రిస్క్ తీసుకోవడం చాలా కీలకమైన పాయింట్ ఇది. అవును. సంపన్న ఆలోచనా విధానం ఉన్నవారు రిస్క్ తీసుకోవడానికి భయపడరు అని, అదే పేద ఆలోచనా విధానం ఉన్నవారు భద్రత కోసం వెతుకుతూ రిస్క్ను పూర్తిగా అవాయిడ్ చేస్తారని మనం చర్చిస్తున్న మూలాలు చెబుతున్నాయి. అవును. కానీ నాకో విషయం చెప్పండి, రిస్క్ తీసుకోవడం అంటే ఒక రకంగా మన దగ్గర ఉన్నది పోగొట్టుకోవడమే కదా. కష్టపడి సంపాదించిన డబ్బును ఏదో ఒక వ్యాపారంలోనో షేర్ మార్కెట్లోనో గుడ్డిగా పెట్టేయడం అనేది సంపదకు ఎలా దారితీస్తుంది? ఇది ఒక జూదమాడటం లాంటిది కాదా? మీరడిగిన ఈ ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఒక చాలా సాధారణ అపోహ అండి. రిస్క్ అనగానే గుడ్డిగా ఏదో ఒకటి చేసేయడం అని అనుకుంటారు. మరి కాదా? కాదు. సంపన్న ఆలోచన ఉన్నవారు చేసేది అస్సలు కాదు. వారు తీసుకునేది క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే అంచనాతో కూడిన రిస్క్ అనమాట. జూదానికి వ్యూహాత్మక పెట్టుబడికి మధ్య ఉన్న వ్యత్యాసమే ఇదే. అంటే కొంచెం ప్లాన్ చేసుకుంటారంటారా? అవును. ఒక చదరంగ మాటగాడిని ఊహించుకోండి. అతను తన బంటును కావాలనే త్యాగం చేస్తున్నాడంటే దాని అర్థం అతనికి ఆట రాక కాదు కదా. అవును, ఏదో పెద్ద ప్లాన్ ఉంటుంది. ఖచ్చితంగా. ఆ త్యాగం ద్వారా ముందున్న మంత్రిని సొంతం చేసుకోవచ్చని, లేదా ఆటను తన అధీనంలోకి తెచ్చుకోవచ్చని లెక్కలు వేసుకుంటాడు. సంపద సృష్టించే క్రమంలో తీసుకునే రిస్క్ కూడా ఇలాగే ఉంటుంది. ఓహో. ఒకవేళ ఈ నిర్ణయం విఫలమైతే నేను కోల్పోయేది ఎంత, నా దగ్గరున్న ప్లాన్ బి ఏమిటి అని ముందుగానే ఒక స్పష్టమైన అవగాహనకొస్తారు వాళ్ళు. కాబట్టి వారు వైఫల్యాన్ని చూసి భయపడరు. అంటే ఆ వైఫల్యం నుండి వచ్చే ఫీడ్బ్యాక్ను ఒక పాఠంగా తీసుకుంటారన్నమాట. వైఫల్యం అనేది ముగింపు కాదు, అది కేవలం డేటా మాత్రమే అని వారు భావిస్తారు. ఖచ్చితంగా 100% కరెక్ట్గా చెప్పారు. అయితే ఈ రిస్క్ తీసుకునే క్రమంలో అవకాశాలను వారు చూసే విధానంలో కూడా ఒక ఆసక్తికరమైన తేడా కనిపిస్తుంది కదా. పేద ఆలోచనా విధానం ఉన్నవారు డబ్బును, అవకాశాలను చాలా పరిమితమైన వనరుల్లాగా చూస్తారట. అవును, స్కేర్సిటీ మైండ్ సెట్ అంటాం దాన్ని. అంటే ఎవరైనా వేరే వ్యక్తి గెలిస్తే వాళ్ళు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. కానీ నేను ఈ వాదనను ఇక్కడ కొంచెం సవాలు చేద్దామనుకుంటున్నాను. తప్పకుండా చేయండి. వాస్తవ ప్రపంచంలో వనరులు పరిమితమే కదా. నా దగ్గరున్న 10 రూపాయలు వేరే వాళ్ల జేబులోంచి రావాలి, లేదా నా జేబులోంచి వాళ్లకు వెళ్ళాలి. అంటే ఒకరు గెలుస్తే ఖచ్చితంగా మరొకరు ఓడిపోవాలి కదా. దీన్ని దాటి అందరూ ఎలా గెలుస్తారు? అవకాశాలు ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాయంటారు? మీ వాదన వినడానికి లాజికల్గానే అనిపిస్తుంది. కానీ ఇది ఆర్థిక వ్యవస్థను ఒక జీరో సమ్ గేమ్గా భావించడం వల్ల వచ్చే పొరపాటిది. పేద ఆలోచన విధానం సరిగా ఇదే భ్రమలో బతుకుతుంది. జీరో సమ్ గేమ్ అంటే సంపదను ఒక పరిమితమైన కేక్లా చూస్తారు. ఎవరో ఒకరు పెద్ద ముక్క తీసుకుంటే తమకు చిన్న ముక్కే మిగులుతుందని భయపడతారు వాళ్ళు. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కాని సంపన్న ఆలోచనా విధానమున్నవారికి తెలిసిన అసలైన రహస్యమేమిటంటే ఈ ఆర్థిక వ్యవస్థనేది అసలొక పరిమితమైన కేకు కాదు. ఆ కేక్ సైజును మనం ఎంతైనా పెంచుకోవచ్చు. అదెలా సాధ్యమండి? డబ్బు దానంతటదే పుట్టుకురాదు కదా చెట్లకి. డబ్బు పుట్టుకురాదు కానే వాల్యూ, అంటే విలువ అనేది సృష్టించబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భూమి మీద ఎక్కడో ఒక ఇనుప ఖనిజం ఉందనుకుందాం. ఓకే. అది మట్టిలో అలాగే ఉంటే దాని విలువ చాలా తక్కువ. దాన్ని అలాగే వదిలేస్తే ఎవరికీ ఉపయోగం లేదు. కాని దాన్ని తవ్వి తీసి ఉక్కుగా మార్చి దాంతో ఒక అద్భుతమైన కారును తయారు చేస్తే అక్కడ ఆటోమేటిక్గా కొత్తగా లక్షల రూపాయల విలువ సృష్టించబడుతుంది. ఎగ్జాక్ట్లీ. అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన మేధస్సుతో ఒక కొత్త అప్లికేషన్ కనిపెడితే అక్కడ 100 మందికి ఉద్యోగాలొస్తాయి, ప్రజల సమస్యలు తీరుతాయి. చూశారా,
ఇక్కడ కొత్త సంపద సృష్టించబడింది. రైట్. ఇక్కడ ఎవరి జేబులోంచి ఎవరూ లాక్కోవడం లేదు. అంతే కదా. సమాజంలో ఎక్కడో ఒక సమస్యను గుర్తించి దానికి పరిష్కారాన్ని చూపించినప్పుడు అక్కడ కొత్త సంపద దానంతటా అదే పుడుతుంది. అందుకే సంపన్న ఆలోచన ఉన్నవారు ఇతరుల ఎదుగుదలను చూసి అస్సలు అసూయపడరు. ఓహో, వాళ్ళకి అభద్రతా భావం ఉండదన్నమాట. ఉండదు. ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుందని, ఈ ప్రపంచంలో సమృద్ధి లేదా అబండెన్స్ ఉందని వాళ్ళు బలంగా నమ్ముతారు. ఇది నిజంగా చాలా లోతైన విశ్లేషణండి. సంపద అంటే ఒకరి దగ్గర లాక్కోవడం కాదు, కొత్త విలువను సృష్టించడం. భలే చెప్పారు. అయితే ఈ అవకాశాలను గుర్తించడం, రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అవును. కానీ ఈ ఆలోచనలను ఆచరణలో పెట్టే విధానంలో, అంటే రోజువారీ అలవాట్లల్లో ఈ రెండు మైండ్ సెట్ల మధ్య ఎటువంటి తేడాలుంటాయి? ఎందుకంటే నిర్ణయాలు తీసుకునే తీరు అనేది ఒక వ్యక్తి భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. డెఫినెట్గా చేస్తుంది. ఇప్పుడు చూడండి, పేద ఆలోచన విధానమున్నవారు ముందు ఖర్చు చేసి మిగిలినది ఏమైనా ఉంటే అప్పుడు పొదుపు చేస్తారు. అవును. కానీ సంపన్న ఆలోచన ఉన్నవారు ముందు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత మిగిలింది మాత్రమే ఖర్చు చేస్తారు. అసలు ఎందుకీ తేడా వస్తుంది ఇద్దరి మధ్య? ఇక్కడే మనం ప్రవర్తనా శాస్త్రాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. పేద ఆలోచనా విధానం ఉన్నవారు నిరంతరం ఒక రకమైన అభద్రతాభావంలో బతుకుతుంటారు. ఉమ్, వారికి జీతం రాగానే లేదా చేతికి డబ్బు అందగానే వెంటనే ఏదో ఒకటి కొనడం ద్వారా ఒక తక్షణ ఉపశమనం పొందుతారు. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటాం కదా, అది. ఓకే, అంటే ఆ క్షణానికి వాళ్ళకదొక సంతోషాన్నిస్తుంది. అవును. అది వారికి మానసికంగా ఒక శాంతిని, ఒక డోపమైన్ హిట్ను ఇస్తుంది. కాని పెట్టుబడి పెట్టడం అనేది దానికి పూర్తి విరుద్ధం కదా. రేపటి కోసం ఈరోజు కోరికలను చంపుకోవడం. అది వారికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అందుకే వారు అస్సలు పొదుపు చేయలేరు. మరి సంపన్న ఆలోచన ఉన్నవారు? వాళ్ళు ముందుగా తనకు తాను చెల్లించుకోవడం అనే ఒక అద్భుతమైన సూత్రంపై ఆధారపడి పనిచేస్తారు. తనకు తాను చెల్లించుకోవడం అంటే ముందు ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. అవును. తన భవిష్యత్తు కోసం ముందుగా కొంత పెట్టుబడి పెట్టి మిగిలిన ఆ పరిమితుల్లోనే బతకడానికి తమను తాము అలవాటు చేసుకుంటారు. ఇది లాంగ్ టర్మ్ థింకింగ్కు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్. ఈ తక్షణ ఉపశమనం కోసం వెతకడం అనేది కేవలం ఈ ఖర్చులకే పరిమితం కాదు కదా, మనం పనులు మొదలుపెట్టే విధానంలో కూడా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా అంటారు? ఏ పనైనా మొదలు పెట్టడానికి పేద ఆలోచనా విధానమున్నవారు ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తూ ఉంటారని మన సోర్సెస్ చెప్తున్నాయి. ఈ పర్ఫెక్ట్ టైం భ్రమ గురించి ఆలోచిస్తే నాకొక అద్భుతమైన ఉదాహరణ గుర్తొస్తోంది. చెప్పండి. ఇది ఎలాంటిదంటే, మనం దట్టమైన పొగమంచులో కారు డ్రైవ్ చేస్తున్నామనుకోండి, గమ్యం వరకు మంచు మొత్తం విడిపోయి దారి పూర్తిగా స్పష్టంగా కనిపిస్తేనే నేను బండి స్టార్ట్ చేస్తాను అనడం లాంటిది. అబ్బా, భలే చెప్పారు. అది ఎప్పటికీ సాధ్యం కాని పని కదా. అవును కదా. మనకు ముందున్న ఒక 10 అడుగుల దూరం కనిపిస్తే చాలు, బండి ముందుకు పోనివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా తర్వాతి 10 అడుగుల దారి దానంతట అదే కనిపిస్తుంది. కానీ సంపన్న ఆలోచన ఉన్నవారు ఈ మంచు తొలిగేదాకా ఆగుతారా అసలు? అస్సలు ఆగరండి. మీరు చెప్పిన ఈ పొగమంచు ఉదాహరణ చాలా యాప్ట్గా ఉంది. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూడటం అనేది వాస్తవానికి ఒక భయానికి ఉన్న మరో రూపమంతే. అంటే ఫెయిల్ అవుతామనే భయం. అవును. నేను విఫలమైతే ఏంటి అనే ఆ భయాన్ని దాచటానికి మెదడు ఆడుతున్న నాటకమది. అన్ని పరిస్థితులు అనుకూలించే వరకు నేను వెయిట్ చేస్తాను అనడం వల్ల ఆ భవిష్యత్తనేది ఎప్పటికీ రాదు. మరి వీళ్ళేం చేస్తారు? సంపన్న ఆలోచన విధానం ఉన్నవారు ఒక విమానాన్ని గాల్లో ఎగురుతున్నప్పుడే నిర్మిస్తున్నట్లుగా ముందు ఒక అడుగు వేస్తారు. దారిలో తప్పులు చేస్తారు. ఆ తప్పుల నుండి నేర్చుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటారు. ఆచరణ ద్వారానే ఒక క్లారిటీ వస్తుందని వారు చాలా బలంగా నమ్ముతారు. ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. ఈ ప్రయాణంలో దారిలో ఎదురయ్యే అడ్డంకులకు ఎవరు ఎలా బాధ్యత వహిస్తారు అనేది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. పరిస్థితులు అనుకూలించినప్పుడు పేద ఆలోచనా విధానమున్నవారు వెంటనే అదృష్టాన్ని నిందిస్తారు, లేదా ప్రభుత్వ విధానాలను తప్పుబడతారు, పోనీ లేదా తమ తల్లిదండ్రుల్ని నిందిస్తారు కదా. అవును, ఎవరి మీదో ఒకరి వీళ్ళ నెట్టేయాలి. కాని సంపన్న ఆలోచన ఉన్నవారు ఆ పరిస్థితులకు పూర్తి బాధ్యత తీసుకుంటారని మనం చదువుతుంటాం. అసలు ఒక వ్యక్తి తన ప్రమేయం లేని విషయాలకు కూడా ఎందుకు బాధ్యత తీసుకోవాలి? అలా తీసుకోవడం వల్ల వాళ్ళకొచ్చే ఉపయోగమేంటి? ఇదొక అద్భుతమైన మానసిక ప్రక్రియ అండి. ఇతరులను లేదా పరిస్థితులను నిందించడం అనేది చాలా చాలా సులభం. అది మన ఈగోను కాపాడుతుంది. అంటే నా తప్పేమీ లేదు అని ఫీల్ అవ్వడం. అవును, ఇందులో నా తప్పేమీ లేదు, నా గ్రహచారం బాగోలేదని మనం చెప్పుకోవచ్చు.
ఇది చాలా మానసిక భద్రతనిస్తుంది అప్పటికప్పుడు. కానీ దీని వెనుక ఒక చాలా పెద్ద ప్రమాదం దాగి ఉంది. ఏంటది? ఎప్పుడైతే మనం పరిస్థితులు నిందిస్తామో మనం మన జీవితంపై ఉన్న ఆ కంట్రోల్ను పూర్తిగా కోల్పోతాం. ఓహో, నా చేతుల్లో ఏమీ లేదు అని పరోక్షంగా మనమే ఒప్పేసుకున్నట్లే అనమాట. ఖచ్చితంగా. కానీ సంపన్న ఆలోచన విధానం ఉన్నవారు పరిస్థితులు ఎలా ఉన్నా సరే నా ప్రస్తుత స్థితికి నేనే బాధ్యుడిని, ఇప్పుడు దీన్ని అధిగమించి నేనింకా బాగా ఎలా చేయగలను అని ప్రశ్నించుకుంటారు. రైట్. ఎప్పుడైతే వారు బాధ్యత తీసుకుంటారో ఆ పరిస్థితిని మార్చగల పవర్ కూడా వాళ్ల చేతిలోకే వస్తుంది. వారు పరిస్థితులకు బాధితులు కారు, తమ జీవితానికి తామే నిర్మాతలు అని నమ్ముతారు. అవునండి, వాళ్ళెప్పుడూ విక్టిమ్ కార్డ్ ప్లే చేయరు. చాలా చక్కగా వివరించారు. ఈ బాధ్యత తీసుకోవడం, తక్షణ ఉపశమనాన్ని పక్కన పెట్టి పెట్టుబడి పెట్టడం, ఆచరణలో వేగం, ఇవన్నీ ఒకవైపైతే అసలివన్నీ అంతిమంగా దేనికోసం చేస్తున్నామనేది మరోవైపు. అవును, అసలు ఎండ్ గోల్ ఏంటి అనేది ఇదే మన విశ్లేషణలో ఆఖరి మరియు అత్యంత కీలకమైన విభాగం అని చెప్పొచ్చు. ఈ రెండో ఆలోచనా విధానాలు డబ్బుతో చూపే సంబంధం అసలు జీవితకాలాన్ని ఎలా మారుస్తుందో గమనిద్దాం. తప్పకుండా. పేద ఆలోచనా విధానమున్నవారు తమ జీవితమంతా డబ్బు కోసమే పనిచేస్తుంటారు. వారి సమయాన్ని డబ్బుతో మార్చుకుంటారు కదా. ట్రేడింగ్ టైమ్ ఫర్ మనీ అంటారు. కాని సంపన్న ఆలోచన విధానమున్నవారు డబ్బును తమ కోసం పనిచేసేలా చేస్తారు. అసలు ఈ మార్పు ఒక మనిషి జీవితంలో ఎలా సాధ్యమవుతుంది? ఇదొక సంపూర్ణమైన పారాడైమ్ షిఫ్ట్ అండి. జీవితాంతం ఒక యంత్రంలా డబ్బు కోసం పరిగెత్తటం అనేది చాలా అలిసిపోయే ప్రక్రియ. మీరు ఎప్పుడైతే పనిచేయడం ఆపేస్తారో ఆ క్షణమే మీ ఆదాయం కూడా ఆగిపోతుంది. అవును కదా, అది చాలా రిస్క్. ఇది పేద ఆలోచనా విధానం యొక్క అతిపెద్ద బలహీనత. కాని సంపన్న ఆలోచన ఉన్నవారు అసెట్స్ను అంటే ఆస్తులను సృష్టిస్తారు. ఆస్తులంటే కేవలం భూములు, ఇళ్ళు మాత్రమే కాదు సుమా. మరింకేముంటాయి? ఏదైనా ఒక సిస్టమ్ కావచ్చు, కాపీరైట్స్ కావచ్చు, లేదా తమ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ డబ్బు మళ్ళీ తిరిగి సంపాదించి పెట్టేలా చేసే ఒక పటిష్టమైన విధానం కావచ్చు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా వారి డబ్బు వారికోసం పనిచేస్తూనే ఉంటుంది. వావ్! నిద్రపోతున్నప్పుడు కూడా సంపాదించడమన్మాట. అవును. అయితే ఇది రాత్రికి రాత్రే జరిగే అద్భుతమేమీ కాదు. దీనికి చాలా బలమైన ఆర్థిక అక్షరాస్యత అంటే ఫైనాన్షియల్ లిటరసీ కావాలి, నిరంతర అభ్యాసం కావాలి, మరియు స్థిరమైన ఆచరణ చాలా అవసరం. అవునండి. ఇక్కడ నాకు అత్యంత బలంగా అనిపించిన విషయమేమిటంటే మన ఆదాయమనేది ఎప్పుడూ మన ఆలోచనా స్థాయిని, వ్యక్తిగత ఎదుగుదలను మించి పెరగదు అనేది. 100% నిజం. మనం ఎంత కష్టపడినా మన నైపుణ్యాలను, మన దృక్పథాన్ని మార్చుకోకుండా కేవలం పనిగంటలు పెంచినంత మాత్రాన ఆ ఆదాయమేమీ అమాంతం పెరగదు. మన మైండ్ సెట్ ఏ పరిధిలో ఉంటే మన ఎదుగుదల కూడా అదే పరిధికి లిమిట్ అయిపోతుంది కదా. మీరు సరిగ్గా చెప్పారు. అంతర్గత ఎదుగుదల లేకుండా బాహ్య ప్రపంచంలో సంపద అనేది సృష్టించబడదు. అందుకే చూడండి, చాలామంది లాటరీలు గెలిచినవారు కూడా ఒక కొద్ది సంవత్సరాలకే మళ్లీ పేదరికంలోకి వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం. అవును. ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బు వచ్చింది కానీ వాళ్ల ఆలోచనా విధానం ఇంకా ఆ పేదరికంలోనే ఉండిపోయింది. ఖచ్చితంగా. అందుకే ఎవరికైనా అసలైన ప్రశ్న నేను ఎలా ఎక్కువ సంపాదించాలి అనేది కాదు. ఆ ప్రశ్న సరిపోదు. మరి ఏమని ప్రశ్నించుకోవాలి? అసలైన ప్రశ్న ఏమిటంటే నేను ఎలా విభిన్నంగా ఆలోచించాలి, నేను ఎలా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, నేను ఎంత ఎక్కువ వాల్యూను సృష్టించగలను అనేది. ఎప్పుడైతే మన ఆలోచనా విధానం ఈ దిశగా మారుతుందో అప్పుడు అడ్డంకులు కూడా అవకాశాలుగా కనిపిస్తాయి. రైట్. తీసుకునే రిస్కులు పాఠాలుగా మారతాయి. మరియు డబ్బు మనల్ని కంట్రోల్ చేసే యజమానిగా కాకుండా మన కోసం పనిచేసే ఒక మంచి పనిముట్టుగా మారుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. ఈ లోతైన చర్చ ద్వారా మనం చాలా కీలకమైన అంశాలను విశ్లేషించాం. ఈ మొత్తం విషయాన్ని ఒకసారి మనం సారాంశంగా చూస్తే సంపద అనేది కేవలం ఎవరికో దక్కే అదృష్టం కాదు. అది మనం సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. అవును. మనుగడ కోసం ఆలోచించడం మానేసి విస్తరణ వైపు అడుగులు వేయడం, ప్రతికూల పరిస్థితుల్లో నేను చెయ్యలేను అనుకుండా ఎలా చెయ్యగలను అని మెదడును ప్రాబ్లమ్ సాల్వింగ్ వైపు మళ్లించడం. రైట్. అలాగే ఒక జీరో సమ్ గేమ్లాగా కాకుండా అందరికీ అవకాశాలున్నాయని నమ్మి కొత్త విలువను సృష్టించడం, పరిస్థితులను నిందించడం మానేసి జీవితం పట్ల పూర్తి బాధ్యత మనమే తీసుకోవడం. చాలా ముఖ్యమది. అంతిమంగా మన సమయాన్ని డబ్బుగా మార్చుకోవటం మానేసి ఆ డబ్బును మన కోసం పనిచేసే ఒక వ్యవస్థగా నిర్మించుకోవటం, ఇవన్నీ చాలా అద్భుతమైన పాయింట్స్ అండి. అవును. అలాగే ఈరోజు మనం తెలుసుకున్నట్లు మన ఆదాయానికి మరియు మన ఎదుగుదలకు మన ఆలోచన విధానమే అసలైన హద్దు అని స్పష్టమైంది. అందుకే దీన్ని ముగించే ముందు
ప్రతి ఒక్కరూ తమను తాము అడగాల్సిన ఒక లోతైన ఆలోచనను రేకెత్తించే ప్రశ్నను నేనిక్కడ వదిలివెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. ప్రస్తుతం మన జీవితంలో మనకు తెలియకుండానే అదృశ్యంగా మనల్ని అడ్డుకుంటున్నా మన ఎదుగుదలను ఆపేస్తున్నా పూర్ మైండ్ సెట్ పరిమితులేమిటి? ఇది నా వల్ల కాదు, లేదా నేను చెయ్యలేను అనే అదృశ్యమైన మానసిక గోడలెక్కడెక్కడున్నాయి? ఆలోచించాల్సిన విషయమే. వాటిని ఈ రోజే, ఇప్పుడే గుర్తించి, ఆ స్థానంలో నేను దీన్ని ఎలా అధిగమించగలను అని ప్రశ్నించుకోవటం మొదలుపెడితే, రేపటి మన జీవితం, మన ఆర్థిక భవిష్యత్తు ఊహించని విధంగా ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి.